మన నీడ మనను ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ నీడ కూడా మనల్ని వీడే రోజులు వచ్చాయి. అవును, మీరు విన్నది నిజమే. ఖగోళ శాస్త్రంలో కొన్ని మార్పుల ద్వారా మన నీడ కూడా మనకు వీడే పరిస్థితి ఏర్పడింది. ఎండైనా, వానైనా, చీకటైనా, ఏ టైంలో అయినా మన నీడ మనల్ని ఎప్పటికప్పుడు మనకు కనిపిస్తుంది. కానీ ఈ నెల 5వ తేదీ నుండి 14వ తేదీ వరకు మధ్యాహ్నం సమయంలో కొన్ని ఖగోళ మార్పుల ద్వారా మధ్యాహ్నం కొంత సమయంలో ఏ వస్తువైనా నీడ మనకు కనిపించకుండా పోతుంది. ఇదే విషయంపై ఫిజికల్ సైన్స్ టీచర్ అయిన ఓదెల్ కుమార్ మాట్లాడుతూ, విశ్వంలో అనేక వింతలు వినోదాలు జరుగుతూనే ఉన్నాయని, ఇవి శాస్త్రపరంగా కూడా నిరూపిస్తున్నాయని అన్నారు. శాస్త్రవేత్తలు కూడా నిర్ధారించడం కూడా జరిగిందన్నారు. నా పేరు బి ఓదెల్ కుమార్. యాజ్ ఏ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఇందుర్తి పాఠశాలలో పనిచేస్తున్నాను. ఖగోళ శాస్త్రం విశ్వంలో అనేక రకాల వింతలు వినోదాలు జరుగుతూనే ఉన్నాయి. అవి శాస్త్రపరంగా నిరూపిస్తున్నాయని శాస్త్రవేత్తలు ఎన్నో రకాలు నిరూపించడం అనేది జరుగుతుంది. సాధారణంగా మనిషి యొక్క నీడ ఏదో ఒక వైపు మనకు కనిపిస్తూ ఉంటది. కానీ మొన్న సోమవారం 5వ తారీఖు నుండి ఈ నెల 14వ తారీఖు వరకు మన యొక్క నీడ మనకు కనిపించదు. దాన్ని మనం జీరో షాడోగా వ్యవహరిస్తాము. సాధారణంగా మనిషి యొక్క నీడ కానీ, ఏ వస్తువు నీడ కానీ మనకు కనిపిస్తూనే ఉంటుంది. కానీ మొన్న 5వ తారీఖు నుండి సోమవారం ఈ నెల 14వ తారీఖు మన నీడ కూడా మనకు కనిపించకుండా పోతుంది. దీన్నే జీరో షాడో అవర్ అని కూడా అంటారన్నారు. దీనికి ముఖ్య కారణం సూర్యుని యొక్క కిరణాలు భూమిపై లంబంగా పడడం వల్ల ఏ వస్తువు అయినా నీడ మనకు కనిపించకుండా ఉంటుంది. భూమి యొక్క అక్షాంశంలో 23.5 డిగ్రీల వంపుగా ఉండడం వల్ల సూర్యుని చుట్టూ భ్రమణం చేసే సమయంలో సూర్యుని యొక్క స్థానం ఉత్తర దశలో మార్పులు కలుగుతుంటాయి. కావున కర్కట రేఖ, మకర రేఖ ఉన్న ప్రాంతాల్లో ఈ నీడ కొంతసేపు కనబడకుండా పోతుందన్నారు. ఇది మన ప్రాంతంలో కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల కూడా ఈ జీరో షాడో అవర్ కనిపిస్తుందన్నారు. సూర్యు యొక్క కిరణాలు వస్తువుపైన లంబంగా పడడం వల్ల బస్సు యొక్క నీడ కూడా కనపడకుండా పోవడం, దీన్ని మనం జీరో షాడోగా పిలుస్తాం. ఎందుకంటే సూర్యుని యొక్క కిరణాలు లంబంగా భూమిపైన పడడం వల్ల ఏ వస్తువు పైన పడ్డా కూడా ఆ నీడ అనేది మనకు కనిపించదు. ఎందుకంటే భూమి యొక్క అక్షము 23.5 డిగ్రీలు వంపుగా ఉండడం వల్ల సూర్యుని చుట్టూ భ్రమణం చేసే సందర్భంలో సూర్యుని యొక్క స్థానము ఉత్తర దక్షిణ దిశలో మారుతూ ఉంటది. కావున ఏదైతే కర్కట రేఖ, మకర రేఖ ఉన్నటువంటి ప్రాంతాలలో ఈ నీడ అనేది కనిపించదు. వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో కూడా మనకు ఈ నీడను మన జీరో షాడోగా వ్యవహరిస్తుంటాం. అంటే వస్తువు యొక్క సూర్యుని యొక్క కిరణాలు ఏటవాలుగా అంటే లంబంగా వస్తువు పైన పడడం వల్ల మనకు ఆ నీడ అనేది కనిపించదు. దీన్ని మన జీరో షాడోగా వ్యవహరిస్తాము. ఈ జీరో షాడో అనేది శాస్త్రవేత్తలు అధ్యయనం చేయడానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుందన్న. కరీంనగర్ జిల్లాలో ఈరోజు 12:05 జీరో షాడో ప్రారంభమైందని, అదేవిధంగా ఖమ్మంలో చూసినట్లయితే 12:07 జీరో షాడో అవర్ ఏర్పడుతుంది. పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ వేర్వేరు సమయంలో ఈ జీరో షాడో ఏర్పడుతుందని, వేర్వేరు ప్రాంతాల్లో ఇది వేర్వేరు సమయాల్లో ఈ జీరో షాడో ఏర్పడుతుందని ఫిజికల్ సైన్స్ టీచర్ ఓదెల్ లోకల్ 18కు వివరించారు. ఈ జీరో షాడో అనేది ఇప్పుడు శాస్త్రవేత్తలకు వేరు అధ్యయనం చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మన కరీంనగర్ జిల్లాలో ఈ రోజు 12:05 మనకు జీరో షాడోగా వివరించడం జరిగింది. అదే ఖమ్మంలో చూసినట్టయితే 12:07 ఈ జీరో షాడో అనేది ఏర్పడుతుంది. అదే పశ్చిమ బెంగాల్లో చూసినా కూడా, ఆంధ్రప్రదేశ్లో చూసినా కూడా వేరు ప్రాంతాల్లో వేరు టైంల ప్రకారము ఈ జీరో షాడో అనేది కనిపిస్తూ ఉంటది.